ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనల్ని అందరినీ కూడా తన మహాకృప చేత నడిపిస్తున్న మహాదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము గడిచిన పాఠంలో అనగా నిన్నటి దినమున బైబిల్ ఎలా చదవాలి అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. సుమారుగా ఒక 10 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక సమయానుకూలతను బట్టి మరొక 10 పాయింట్ల వరకు చెప్పడానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా పరిశీలించాలని మనం చేస్తున్నాను. ఈరోజు మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే, కొంచెముగా వరుస క్రమముగా మనసులో ఆలోచనలతో కూడిన గ్రహింపుతో బైబిల్ మనం చదవాలి. కొంచెముగా అంటే మనం ఒక వచనాన్ని చదివి దానిని మనం ఆలోచిస్తూ గ్రహిస్తూ చదవాలి. ఒకవేళ మనము గ్రహించకపోయినట్లయితే బైబిల్ చదవటం వలన ఉపయోగం ఏమి లేదు. అంటే కొంతమంది జనవరి 1 తారీఖు నుండి నేను బైబిల్ మొదలు పెట్టానండి అని చెప్తారు. అలా మొదలుపెట్టి ఇప్పటికీ చాలా వరకు బైబిల్ కంప్లీట్ అయిపోయింది. ఇలాగ నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను. సంవత్సరంలో బైబిల్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అలా బైబిల్ చదవటం వలన ఉపయోగం లేదు. బైబిల్ మనం కొంచెమైనా మనం ఎంతవరకు చదివాము, ఎన్ని అధ్యాయాలు చదివాము, ఎన్ని పుస్తకాలు ముగించేసాము అనేది కాదు కానీ, వరుస క్రమంగా మనం ఆలోచిస్తూ గ్రహింపుతో దానిని మనం చదవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే, అక్కడ రథం మీద వెళ్తున్న నపుంసకుని దగ్గరకు ఫిలిప్ గారు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. ఈరోజు మనం క్రైస్తవ్యంలోనే కొందరు ఒక బోధన చేస్తే మరికొందరు ఆ బోధ మీద కౌంటర్ బోధలు చేస్తున్నారు. అంటే నువ్వు చేసేది తప్పు, అది కాదు, నువ్వు ఇది అని చెప్పేసి ఒకళ్ళు ఒక బోధ చేస్తే దాన్ని ఇంకొకళ్ళు దాన్ని సవరించటమో, సరిచేయటమో లాగా చేస్తూ మన యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఆ వీడియోస్ పెడుతున్నారు. అంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? అంటే గ్రహించలేకపోవటం. అంటే గ్రహింపుతో మనం చదవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నకి అవతల ఉన్న వ్యక్తి చెప్పిన సమాధానం ఏమిటి? అంటే ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. కాబట్టి మనం గ్రహింపుతో చదవాలి. ఒకవేళ మనం గ్రహించలేకపోతే అది దానికి సంబంధించిన కామెంటరీస్ ఉంటాయి. బైబిల్ పండితులు రాసే కామెంటరీస్ కానీ, బుక్స్ కానీ, లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల ద్వారా కానీ ఆ విషయాన్ని క్లారిఫై చేసుకొని, స్పష్టపరుచుకొని ముందుకెళ్ళాలి. మామూలుగా ఒక న్యూస్ పేపర్ చదివినట్లు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ చదవటం వేరు. చాలామంది అలాగనే చదువుతూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి బహుశా ఈ ఇక్కడున్న వ్యక్తి అంటే ఈ నపుంసకుని మనం చూసినప్పుడు అతడు ఎన్ని సార్లు చదువుంటాడో మరి మనకు తెలీదు. బహుశా ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకుముందు కూడా బహుశా చదివి ఉండొచ్చు. కానీ అతను చెప్పిన సమాధానం ఏంటంటే,
ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలను అన్నాడు. అంటే తాను చదువుతున్నాడు గాని గ్రహించలేకపోయాడు. పాత నిబంధన లేఖనాలను యూదులు అనేక సార్లు చదివారు. కానీ లేఖన పురుషుడైన అంటే లేఖనంలో ఉన్న ప్రవచనంలో ఏదైతే ఉందో ఆ ప్రవచనంలో ఉన్న వ్యక్తి వారి కన్నుల ఎదుట ఉన్నప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయారు. ఆయనే మెస్సియా అని యూదులు. కాబట్టి వాళ్ళు కూడా చదివారు. కానీ వాళ్ళు గ్రహింపు కాలేదు. వాళ్ళకి గ్రహింపు అయితే యేసుక్రీస్తును వారు గుర్తుపట్టేవాళ్ళు. కాబట్టి ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? వాళ్ళు గ్రహించలేదు. కనుక ఈరోజు మనం ఆహ్, దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు బైబిల్ చదవటంలో గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. చదవటం ప్రాముఖ్యమైనది కాదు. చదవటం ప్రాముఖ్యమైనదే. గ్రహింపు లేని చదువు అనేది ఉపయోగం లేదు. ఆ బైబిల్ అనేది దేవుని గురించి మనం తెలుసుకునే ఒక అద్భుతమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని చదవటానికి మాత్రమే మనము పరిమితం చేసినట్లయితే దానివలన ఎలాంటి ప్రయోజనాన్ని మనము పొందలేం. కనుక మనము బైబిల్ చదివేటప్పుడు అనుసరించవలసిన విధానం ఏంటంటే, కొంచెం కొంచెంగానే చదవాలి. చదివిన వరకైనా గ్రహిస్తూ, అర్థం చేసుకుంటూ మనం దాన్ని చదవాలి. ఇక రెండో విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, బైబిల్‌ని ఓ న్యూస్ పేపర్ లాగానో, ఒక నవల లాగానో, ఒక కవిత లాగానో, ఒక హిస్టారికల్ బుక్ లాగా అంటే చరిత్రాత్మకమైన గ్రంథంగానో, లేకపోతే విమర్శనాత్మకంగానో ఆహ్, కాదు గానీ బైబిల్‌ని చదవటానికి భక్తి భావంతో చదవాలి. రెండోది భక్తి భావంతో చదవకపోయినా కనీసం నువ్వు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చదువుతున్నప్పుడు ముందుగా రచయితని అడగాలి. అయ్యా! ఇది నీవు రాసిన గ్రంథం కాబట్టి నీవే దాన్ని నాకు బయలుపరచు అని ముందు ఆయన్నడగాలి. 66 యెషయా గ్రంథం 66 అధ్యాయము, యెషయా గ్రంథం 66 అధ్యాయము, రెండో వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు ఇలా మాట్లాడతాడు. అవన్నీయు నా హస్తకృత్యములు. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి మనము ప్రార్థనాపూర్వకంగా మనం అర్థం కాని విషయాలను సైతం రచయితను అడగాలి. రచయిత ఎవరు? దేవుడే. గ్రంథకర్తను అడగాలి. అయ్యా! నువ్వు రాసింది నాకు అర్థం కావటం లేదు. నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి అని మనము ఎప్పుడైతే రచయితని అడుగుతామో, ఆ రచయిత, ఆ గ్రంథకర్త మనకు ఆ విషయాలను గ్రహించటానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు బైబిల్ మీద విమర్శ చేసేవారు చదువుతున్నారు. కానీ వాళ్ళు దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. అంటే తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారంటే వాళ్ళ కోణం వేరు. అంటే వాళ్ళు చదివే కోణం వేరు. అంటే కోణం అంటే ఉద్దేశం వేరు. ఏ ఉద్దేశముతో దాన్ని చదువుతున్నారు అంటే కేవలము లోపాలు వెతకటానికో, తప్పని నిరూపించటానికో, విమర్శ చేయటానికో మాత్రమే చదువుతున్నారు. ఇక్కడ క్రైస్తవుల్లో కూడా చాలామంది ఎందుకు చదువుతారంటే, సబ్జెక్ట్‌లో ప్రవీణత సాధించటానికి. నేను ఈ ఈ సబ్జెక్ట్‌లో నేను మంచి ప్రావీణ్యత సాధించాలి. నాకు ఈ సబ్జెక్ట్ మీద మంచి ప్రావీణ్యత ఉందని రుజువుపరుచుకోవాలి, లేక బహిరంగపరుచుకోవాలి అనే ఉద్దేశంతో చదువుతారు. ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి. మనం సబ్జెక్ట్ మీద అవగాహనతో కాదు గానీ, మనం చేయవలసిన పనేంటంటే భక్తి భావంతో, దేవుని గూర్చిన గ్రహింపుతో మనం చదివినప్పుడు బైబిల్ మనకి అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన
మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన పలికిన మాటలు మనం ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా బైబిల్ని చదవాలి. 13వ వచనంలో కూడా ఇలా ఉంటుంది, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు ఆత్మ కలిగి, ఆ ఆత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము అవగాహన చేసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, సహాయం కోరి మనము పరిశీలిస్తున్నప్పుడు దేవుడే ఆయా సంగతులను గుర్చిన జ్ఞానాన్ని, గ్రహింపుని మనకు అనుగ్రహిస్తారు. అంతేగాని ఇంకొక ఉద్దేశంతో మనకున్న నాలెడ్జ్తో, ఎడ్యుకేషన్తో, అంటే చదువుతో మనం బైబిల్ని చదివి గ్రహించటం కుదిరే పని కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడో విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మూడో విషయం ఏంటంటే, ప్రతి వాక్యమును లేక ప్రతి సందర్భమును వాటికి సంబంధించిన మిగిలిన భాగములను కలుపుతూ చదువు. దీనికి సంబంధించి బైబిల్లో ఒక మంచి అద్భుతమైన వచనం ఉంది, చదువుకుందాం. యెషయా గ్రంథంలోనే 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు, ఆయనను వారు విననొల్లరైది. కావున వారు మళ్ళీ వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రతి వాక్యాన్ని చదవాలి, ప్రతి సందర్భాన్ని చదవాలి, వాటికి సంబంధించిన మిగిలిన భాగాలను మనం వెతుక్కోవాలి, వాటన్నిటిని ఒక చోటకి కూర్చాలి. అలాగే బైబిల్ మనం చదవాలి. అనేక పుస్తకాలలో, అంటే ఇతర పుస్తకాలలో ఒక సందర్భానికి లేక ఒక సంగతికి సంబంధించిన సంగతులు ఒకే చోట కూర్చబడి లేక ఒకే చోట ఉంటాయి. కానీ బైబిల్కున్న ఒక గొప్ప అద్భుతమైన వ్యత్యాసం ఏంటంటే, మనము ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా సరే మనము 66 పుస్తకాలను చదవాలి. ఏ విషయం కూర్చిన ఆ గ్రహింపు మీకు రావాలన్నా మనము 66 పుస్తకాల మీద పరిపూర్ణమైన గ్రహింపు, అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకి నోవాహును గూర్చి, లేక ఆదికాండం 19వ అధ్యాయం లోతును గూర్చి మనం 19వ అధ్యాయంలోనే
చదివేస్తాం. ఇంకా అక్కడ అయిపోయింది అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధనలో కూడా లోతును గూర్చి రాయబడింది. అంటే లోతును గూర్చిన సంగతులు పరిపూర్ణంగా గ్రహించాలంటే అటు పాత నిబంధన, క్రొత్త నిబంధన. అలాగే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే అటు పాత నిబంధన, క్రొత్త అంటే మొత్తం పుస్తకాలన్నీ చదివితేనే ప్రతి విషయం మీద మనకు ఒక గ్రహింపు, ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కదా! కొం కొంత ఇచ్చట, కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అని రాయబడింది. కాబట్టి బైబిల్ మనం చదివి గ్రహించడానికి మనము పరిపూర్ణమైన అవగాహన అంటే గ్రంథం అంతటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. గ్రహింపు కలిగి ఉండాలి. అప్పుడే సంపూర్ణమైన సమాచారాన్ని, సంపూర్ణమైన సందేశాన్ని పొంది సంపూర్ణమైన గ్రహింపుని మనం కలిగి ఉండగలం. తర్వాత మనం ఇంకొక అంటే నాలుగో విషయాన్ని ఆలోచించినట్లయితే సందర్భమును జ్ఞప్తికి తెచ్చుకొనుచు మనం చదవాలి. అంటే జ్ఞాపకం చేసుకుంటే సందర్భం ఏమిటి? సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. సందర్భానుసారమైన గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ సందర్భం ఏంటి? నేను చెప్పాను. ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? ఎవరి కొరకు రాశారు? అనేది మనం ఆ ప్రశ్నలు వేసుకుంటూ చదవాలి. మనం అడగాలి ఆ వచనాన్ని. ఆ వచనంలో ఈ వచనాన్ని ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు ఈ వచనాన్ని? కాలం చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత ఎందుకు రాశారు? అంటే ఉద్దేశ్యం ఏమిటి? ఏ ఉద్దేశంతో రాశారు? ఏ సందర్భం అది? ఎవరి కోసం రాశారు? ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సందర్భం కనుక మనం గ్రహించకపోతే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఎంత పెద్ద తప్పు జరిగిపోతుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి వార్త 24 అధ్యాయం చూడండి. మత్తయి 20 అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో మాట్లాడే సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడత్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 24 అధ్యాయము 2 ప్రధానమైన సంగతులు తెలియజేసింది. అందులో మొదటిది యెరూషలేము నాశనం. యెరూషలేము నాశనం, దేవాలయ నాశనం. ఇక రెండవది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ. కానీ చాలామంది ఏం చేశారంటే దీని మొత్తాన్ని యేసు ప్రభు యొక్క రాకడకు అన్వయం చేశారు. యేసుక్రీస్తు యొక్క రాకడ యేసుక్రీస్తు యొక్క రాకడలోనే 24 అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ కూడా జరుగుతాయి. యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడను గూర్చి ఈ అధ్యాయంలో తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన వచ్చేటప్పుడు మిద్దె మీద ఉండువాడు తన ఇంట్లో నుండి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలముందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
అని యేసుక్రీస్తు రాకడలో ఏ శరీరి తప్పించుకోలేడు. శరీరులు అందరూ కూడా హింసించబడతారు. మహాశ్రమ కలుగుతుంది అని చెప్పేసి చాలామంది బోధించటము, దీని మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, అసలు ఆ సందర్భం ఏమిటి? యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు ఆ సందర్భాన్ని? యేసుక్రీస్తు వారు ఆ సందర్భం చెప్పటంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అనే సంగతులను గ్రహించకపోతే మనము చాలా పొరపాటు పడతాం. ఎందుకంటే అక్కడ మనకి 2 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి యెరూషలేము నాశనము, రెండవది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ. దీన్ని విభజించాలి. విభజించి మనము చదవాలి. ఒకే అధ్యాయంలో అనేక సంగతులుంటాయి. 2 సంగతులు, 3 సంగతులు, అంతకంటే ఎక్కువ సంగతులు కూడా మాట్లాడవచ్చు. అలాగే ప్రవచనాలు కూడా ఒకే విషయాన్ని గూర్చిన ప్రవచనం కాకుండా, ఇంకా అనేక విషయాలను గూర్చిన ప్రవచనాలు మనకి కనపడుతూ ఉంటాయి. కనుక మనం చదువుతున్న అధ్యాయం అంతా ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతుంది అని మనం ఆహ్, దాన్ని గ్రహించకూడదు. సందర్భమును జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం చదవాలి. ఈ 24 అధ్యాయంలో కొన్ని పాత నిబంధన ప్రవచనాలున్నాయి. లేక పాత నిబంధనలో చెప్పబడిన సంగతులున్నాయి. వాటిని కూడా మనం ధ్యానించినప్పుడు సందర్భం ఏమిటి? అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? దేని గురించి చెప్తున్నారు? ఇవన్నీ మనం ఆలోచించడం ద్వారా మనము ఏం చేయగలమంటే గ్రహించగలం. కాబట్టి ఈరోజు మనము ఒక 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటి విషయం కొంచెముగా వరుస క్రమంగా మనసుతో ఆలోచిస్తూ, ఆలోచనలతో కూడిన గ్రహింపుతో చదవాలి. 2 ప్రార్థనాపూర్వకమైన హృదయంతో చదవాలి. తర్వాత 3 ప్రతి వాక్యమును, ప్రతి సందర్భమును, వాటికి సంబంధించిన మిగిలిన భాగాలను కలుపుతూ చదవాలి. తర్వాత చివరిగా సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆహ్, మనం చదవాలి. అప్పుడు మనం బైబిల్‌ను చదవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కనుక దయచేసి బైబిల్‌ను చదవటంలో ఈ జాగ్రత్తలు కలిగి, ఈ విధానంలో బైబిల్‌ను చదువుట ద్వారా మనము ఈ సంగతులు నేర్చుకొనగలమని నేను మీకు తెలియజేస్తూ, మరి ఇంకా బైబిల్‌ను చదువుటకు ఎలాంటి విధానాలను మనం అనుసరించాలో మరి రేపటి దినం కూడా మనం చెప్పుకుందాము. కొన్ని విషయాలు మిగిలిపోయాయి. సమయాభావాన్ని బట్టి నేను ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.